అందరికీ నమస్కారం. గత 10 రోజులు బట్టి కూడా ఆంధ్ర తెలంగాణ అంటూ కూడా ప్రాంతీయ మధ్యలో చిచ్చులు పెడుతూ, అదేవిధంగా ప్రాంతీయ ప్రజల మధ్య చిచ్చు పెడుతూ కొంతమంది జర్నలిస్టులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ చాలా దారుణంగా మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే మరి దీనంతా ముఖ్య కారణంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలే దీని ప్రధాన కారణం. జనసేన అధ్యక్షులకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కానీ వెళ్ళి అమిత్ షా కలిసి సమ్మెక్స్ మాట్లాడడం జరిగిందంటూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన కామెంట్స్కి మరి ఈరోజు జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేసింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఆయన కూడా బయటకు వచ్చి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. నేను ఆడే మాటలు వెనక్కి తీసుకుంటాను, నా మాటలు ఉపసంహరించుకుంటాను, నేను ఆడే మాటలు తప్పు అంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మాటలకి ఎంతవరకుతో ఆగిపోవాలి. దీనికి ప్రధానంగా మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తారంట, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని హింసిస్తారట, భయభ్రాంతులకు గురి చేస్తారంటూ కూడా కొంతమంది తెలంగాణ మళ్ళీ చెప్తా కొంతమంది తెలంగాణ జర్నలిస్టులు మాట్లాడడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రాంతాల మధ్య లేకపోతే ప్రజల మధ్య గొడవలు పడ్డాక తప్ప ఇంకొక అంశం కాదు. ఏమైనా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా అరెస్ట్ చేస్తారని చెప్పారా? లేకపోతే ఏ అధికారైనా ఒక ఎస్పీ అయినా డిఎస్పీ అయినా లేకపోతే ఇంకొకరైనా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తారని చెప్పారా? మీరెందుకు దాన్ని ఎత్తుకొని భుజమ్మ ఎత్తుకొని ప్రాంతీయ వాదనలు ఎందుకు రెచ్చగొట్టారు? ప్రజల మధ్య ఎందుకు విభేదాలు రెచ్చగొడుతున్నారు? దయచేసి ఇంకోటి పోనీ ఒకే జర్నలిస్ట్ మాట్లాడాలంటే బాగుండు. ఈరోజు నాయకులు కూడా 4 రోజుల క్రితం కల్వకుంట్ల కవిత గారు మాట్లాడారు, నిన్న మరి కేటీఆర్ గారు ఆయన మాట్లాడడం జరిగింది. నేను ఒకటే సూటి ప్రశ్న చెప్తున్నా, కల్వకుంట్ల కుటుంబానికి గత 10 ఏళ్ళు 2014 నుంచి 2024 వరకు కూడా మీరు 10 ఏళ్ళు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి అక్కడ తెలంగాణ మేమే సాధించిన తెలంగాణ ఇదనేసి 10 ఏళ్ళు అధికారంలో ఉండడం జరిగింది. మళ్ళీ అదే చెప్పేసి రేపు రాబోయే 2029లో మళ్ళీ మేము అధికారం రావాలన్న ఆలోచనతో కేటీఆర్ గారు కవిత గారు మరి మా ప్రాంతీయ మాది ఇది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అది తప్పు. అటువంటి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకూడదు, ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టకూడదు. అందరం కూడా మనం ప్రాంతాలుగా విడిపోయినా కూడా మనం ప్రజల తరపున అన్నం తమ్ములమే. అది ఇంకొక అంశం ఏంటంటే, ఈరోజు ఏదైతే తెలంగాణ సంబంధించి కూడా కేటీఆర్ గారు ఈరోజు తెలంగాణ సంబంధించి కూడా అధికారంలో పార్టీ ఏది ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏమైనా రాహుల్ గాంధీ కానీ లేకపోతే సోనియా గాంధీ కానీ వచ్చి తెలంగాణ పరిపాలిస్తున్నారా? ఆ రాష్ట్రానికి ఆ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ వాసి అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తారు. రేపు రాబోయే పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ కావని లేకపోతే జనసేన పార్టీ కావని లేకపోతే బీజేపీ కావని అక్కడున్న పార్టీ నాయకులు క్యాడర్ పనిచేస్తారు తప్ప ఆంధ్ర వాళ్ళు వచ్చి అక్కడ పనిచేయరు. పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో విభజించకూడదు. వ్యక్తులు నీకు ఆ రోజు వ్యక్తులుగానే వచ్చారంటే అప్పుడు మీరు అనండి, తప్పలేదు. అంతేగాని ప్రాంతాల మధ్య వ్యక్తుల మధ్య ఇటువంటి విద్వేషాలు రెచ్చగొడితే మాత్రం పరిస్థితులు మంచి పద్ధతి కాదు. మీరు ఆలోచించాలి. ఒక చదువుకున్న వ్యక్తులుగా, ఒక మంచి టెక్నాలజీ ఉన్న వ్యక్తులుగా ఆలోచించాలి. దయచేసి ఇటువంటి మాటలు ఎట్టి పరిస్థితులు ఆడకూడదని కూడా మరొకసారి తెలంగాణ కలవకుండా కుటుంబానికి కానీ లేకపోతే తెలంగాణ కొంతమంది జర్నలిస్ట్ కానీ మేము చెప్తున్నాం. ఇంకొక అంశం ఏంటంటే, క్రాంతి చాలా మంచి జర్నలిస్టు, ఆయన మనం అభిమానిస్తాం. ఆయన సూటిగా ప్రశ్నలు కూడా అడుగుతారు, మనం అభిమానిస్తాం. అటువంటి క్రాంతి కూడా తెలంగాణ వాదం తీసుకొచ్చి ఈరోజు మాట్లాడడం అనేది చాలా తప్పు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మేము కోరుచు. దయచేసి ఇటువంటి ప్రాంతాల మధ్య విద్వేషంగా, ప్రజల మధ్య విద్వేషంగా రెచ్చగొట్టడానికి కూడా మరోసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.